ఇప్పుడు చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్తున్నా, అదే రాజశాఖ మంత్రి రోడ్డు శాఖ మంత్రి తీసుకున్న కాంచి పల్లెటూరుకి ఎక్కడ రోడ్లు లేకపోయినా ముందు అవి బాగు చేయించుకోండి అని నిర్ణయం తీసుకుంటున్నాడు. అది అయిపోయింది. పోలీస్ శాఖ మంత్రి అంతే కూడా తీసుకున్నారు. మన పవన్ గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పేరెట్లేము, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పేరెట్లేము. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో ఆ పదవికి న్యాయం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే పదవికి ఆయనకి ఇచ్చినందుకు? ఆయన పదవి డ్యూటీ చేస్తున్నారు, పాపం చేయలేదు అంటలేదు కదా. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నా నా డ్యూటీ నేను చేస్తున్నాను లేదా అన్నది ఆయన చేసుకుంటా పోతున్నాను. కానీ ఎక్కడ కనపడకుండా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు హైదరాబాద్లో అంటున్నారు కొంతమంది. అంటారండి, ఇప్పుడు నేను ఉంటాను ఏదో అంటాను, అంటే ఎంతవరకు వాస్తవం వాళ్ళు చెప్పేది? అది అది వాస్తవం కరెక్ట్ కాదు. ఓకే, నేను 10 మంది చెప్తే అది కరెక్ట్ కాదు, ఉన్నమాట చెప్పాలంతే. సో ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారా రాజకీయాల్లో ఉండాలనుకుంటారా మీరు? పవన్ కళ్యాణ్ సినిమాలో తీసుకుంటే అంటే ఈ రాజకీయాల గురించి ఎందుకు రోడ్ల మీద తిరుగుతాడు, ప్రజల గురించి పైకి వచ్చాడు అంతే. తినడానికి తిండిలేదా, తాగడానికి గంజి లేదా అతనికి. నా విశ్వలో లెక్కెత్తనే అది పెద్ద కోటేశ్వర్లు. ఆయన ఎందుకు వచ్చాడు? కనీసం ఏదో మంచి పేరు చేయాలి జీవితం అన్న తర్వాత అని ముందుకు వచ్చాడే తప్ప రెండో విధాలు ఆయన రాలేదు. ప్రశ్న, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్? అది ముఖ్యమంత్రి విషయంలో అయితే నేను సమాధానం చెప్పడానికి నా చేతుల్లో. మీరేమనుకుంటారు ఈ అవకాశం? ప్రజల విషయంలో అయితే మట్టుకి మళ్ళీ పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు కరెక్ట్ అయిన విషయంలో. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? ఒకే ఒక్క మాటలో అంటే పవన్ కళ్యాణ్ గురించి ఎవరు పేరెట్లా సరిపోరండి.